తిట్టించినా మీకు హ్యాపీ, ఎందుకంటే మీకు కావాల్సింది రాజకీయమే, మీకేం అవసరం లేదు. సరే ఎట్టొకటి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి దృష్టి పెట్టమని చెప్పండి. ఎంతమంది మహిళలు మిస్ అయ్యారని చెప్పారు కదా, తీసుకురండి, ఎంక్వైరీ చేసే మహిళల్ని నిజంగా మిస్ అయితే. 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగితే ఇప్పటికి హత్య జరిగి దాదాపు 1.5 అవుతుంది వర్మ గారు, శవం దొరకలా. ఎంత గొప్ప టెక్నాలజీలో ఎంత గొప్ప ప్రభుత్వంలో ఉన్నామో తెలుసా. అమ్మాయి శవం చంపేశామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, వాళ్ళని పట్టుకున్నారు. శవం ఎక్కడుందంటే ఇప్పుడు వరకు తీసుకురాలని పరిస్థితి. సుగాలి ప్రీతి గారి హత్య జరిగింది కదా అప్పుడు అమ్మాయిది. ఇప్పుడు న్యాయం చేయండి వాళ్ళందరికీ. మమ్మల్ని అడిగారు కదా. ఓకే, మీకు పర్సనల్గా అటాక్ చేసే వాళ్ళకి, మీకు మెసేజ్లు పెట్టే వాళ్ళకి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? టైం వేస్ట్ అట్లాంటివి పెట్టుకోమానండి. ఇది వెటకారమేనా? మీరు పెట్టిందని నేను చూసి ఇది ఎట్లానే అరే అట్లా ఎట్లా అంటున్నారని చెప్పి నేను ఇంకా 4 సార్లు చెప్పుకొని నేను ఎంజాయ్ చేస్తా తప్ప దీన్ని చూసి భయపడేది అయితే లేదు. మళ్ళీ చెప్తున్నా, మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బతికినా చచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాం. మీలాగా ఎవరికో వెళ్ళి ఎవరైతే నాకు హెచ్చరికలు చేసేవాళ్ళు మెసేజ్లు పెట్టేవాళ్ళు చెప్తున్నా, మేము ఎవరికి వెళ్ళి ఊడిగం చేయాల్సిన పని లేదు. మేము మంచి పరిపాలన అందించాం, మళ్ళీ అదే పరిపాలన కొనసాగిస్తామని మళ్ళీ మేము వెనకలికి వెళ్తాం. మళ్ళీ చెప్తున్నా, మా పరిపాలన ఏదైతే జరిగిందో 19 to 24 మధ్య జరిగిన పరిపాలనే మళ్ళీ అధికారంలోకి వస్తే అలాంటి పరిపాలన అందిస్తామని వెళ్తాం. సో మేము ఎక్కడా కూడా భయపడేటటువంటి ప్రసక్తి లేదు. మాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకేదైనా పని చేసుకుంటారు బాబు, ఉపయోగం. అది చేసుకోవడం వల్ల ఏముండదు. నేను ఎప్పుడో చూస్తా, దాన్ని ఎప్పుడో చూసి నవ్వుకుంటా. సో దాన్ని ఎన్ని పెట్టినా కూడా నవ్వుకుంటా తప్ప దాన్నే నేను సీరియస్గా తీసుకోను. మీరే తర్వాత కామెడీ పీస్ అయిపోతారు పెట్టుకుంటా అంటే పెట్టుకోండి అని చెప్తాను. అక్కడ పరిగెత్తుకు పారిపోయారట, ఎక్కడ కనిపించట్లేదట, ఎక్కడ ఉన్నావు చెప్పు అడ్రస్ అని చెప్పి మీకేవో ఫోన్లు మెసేజ్లు విపరీతంగా వస్తున్నాయని టాకు. ఫోన్లు మెసేజ్లు ఆల్రెడీ అంత ఎన్నికల రిజల్ట్ వచ్చే రోజు ఎగ్జాక్ట్గా 10:30కి స్టార్ట్ అయింది. 10:30కి ఎరా వెంకటరెడ్డి డిబేట్లో కనపట్టలేదేంట్రా అంటే 10:30కి ఆల్రెడీ రిజల్ట్ ట్రెండ్ కనపడుతున్నప్పుడే 10:30కి ఫోన్లు, వాట్సాప్ మెసేజ్లు, ఎరా డిబేట్కి వచ్చి వస్తే ఇవాళ కొడతాం కదరా ఎందుకు రావట్లేదు. మళ్ళీ దాని తర్వాత కూడా కంటిన్యూ మెసేజ్లు, ఫోన్లు, ఎక్కువ జనసేన నుంచి. ఏమంటే నువ్వు మీరంటే బాగా ఇష్టం కాదు, డిబేట్కి వస్తే చెప్పు దెబ్బలు తింటావు, స్టూడియోలోనే కొడతాం. సో ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు. సరే ఇవన్నీ లైట్ తీసుకొని ఖచ్చితంగా మన రాజకీయ ప్రయాణం అనేది కొనసాగించాల్సిందే కాబట్టి అది ఎక్కడా కూడా వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తి అయితే లేదు. ఇదైతే క్లియర్గా చెప్పదలుచుకోండి. ఎందుకు అనవసరంగా నోరు జారాను, ఇష్టం వచ్చినట్లుగా విరుచుకు పడే వాళ్ళని, ప్రశాంతంగా నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా వ్యాపారం ఏదో చేసుకుంటే సరిపోను కదా అని ఏమన్నా రియలైజ్ అవుతున్నారా? నేను ఎక్కడ నోరు జారేం మాట్లాడలేదు. నేను ఎక్కడా కూడా వాళ్ళ పర్సనల్గా అబ్యూజ్గా నేను ఏ రోజు మాట్లాడలేదు. రియలైజ్ అయ్యాలంటే నిజంగా మాట్లాడితే రియలైజ్ అవుతాను. అంటే ఏ రోజు మీరు మాట్లాడలేదు? డిబేట్లో మనం కొన్ని వందల డిబేట్లు చేస్తాం రాజకీయ అంశాలుగా. ఎస్, పవన్ కళ్యాణ్ అంశమో లేదంటే ప్యాకేజీల అంశమో లేదంటే పెళ్లిళ్ళ అంశమో వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. నేను మాట్లాడేది ఉన్నా. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, మా పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు, అనేక మంది నాయకులు మాట్లాడారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము మాట్లాడాల, సైకో అని లేదంటే జగన్మోహన్ రెడ్డి జగన్ నిన్ను ఏకవచనంతో పిలుస్తారు. వాళ్ళు అండం వేరు, మీరు అండం వేరు కదా. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి కొమ్ములు వచ్చేసినాయా? రేపొద్దున మనం కూడా అవుతాం లాంగ్ రన్లో. సో అది కాదు కదా. సో రాజకీయాల్లో ఉన్నప్పుడు కామన్, ఒకరినొకరు విమర్శలు చేసుకుంటారు. దాన్ని నేనేమంటున్నానంటే వ్యక్తిగతంగా తీసుకోకూడదు అంటున్నా. కానీ ఈరోజు ఎవరైతే జనసేన లేదంటే తెలుగుదేశం ఈ కూటమి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అరే పొలిటికల్లో అవతల పార్టీ విమర్శలు చేసుకుంటారనే కామన్. ఇప్పుడు నేను మీతో నాకు తెలిసి కొన్ని 100 డిబేట్లు అటెండ్ అయి ఉంటాను లాస్ట్ 5 ఏళ్లలో. సో మిమ్మల్ని కూడా డిబేట్లో మీరు నన్ను అడగొచ్చు, మీరు నాకు గట్టిగా వాదనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా వ్యక్తిగతంగా తీసుకుంటావా? అదేవిధంగా తెలుగుదేశము జనసేనలు నా మీద మాట్లాడినే ఉన్నాయి, నేను మాట్లాడినే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నాకు అనేక సందర్భాల్లో పడ్డాయి. లేదంటే యలమంచిల ఎమ్మెల్యేగా ఉన్న విజయ్ కుమార్ గారికి నాకు అనేక సందర్భాల్లో పడున్నాయి. కానీ ఎక్కడ వ్యక్తిగతంగా తీసుకోవట్లేదే. వాళ్ళు తీసుకోలేదు, విజయ్ కుమార్ గారు తీసుకోలేదు, మీరంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా తీసుకోలేదు. కానీ ఎవరైతే కింద ఉన్నటువంటి జనసేన అభిమానులో లేదంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కింద స్థాయిలో పనిచేసేవాళ్ళు లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉండేవాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. మేము ఎక్కడ వ్యక్తిగతంగా తీసుకోవాలి. మేము వ్యక్తిగతంగా తీసుకొని ఉంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ మమ్మల్ని పేకలు విసిగి చంపేస్తా, ఎమ్మెల్యే నా డాష్లారా చెప్పులు తీసుకొని కొడతా అన్నాడు. ఎక్కడ నుండి మాట్లాడాడు? ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఇంటికి
కోతవేటు దూరంలో ఉన్న